తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎంపీ సీతారాం నాయక్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో సీతారాం నాయక్ మాట్లాడుతూ బంజారాల వారసుడు బాబా హతీరాంజీ అంటూ స్పష్టం చేశారు. బాదావత్ ఆశారాం జంబోత్ అనేది శ్రీ హతీరాంజీ అసలు పేరని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అనేక సేవలు చేసిన వ్యక్తి హతీరాంజీ అంటూ గుర్తు చేశారు. తిరుపతిలోని హతీరాంజీ మఠం చాలా దారుణంగా ఉందని తెలిపారు. దేశ ప్రధాని మంత్రి హతీరాంజీ బంజారా బిడ్డ అని చెప్పారని తెలియజేశారు. గతంలో అనేక మంది నాయకులు సైతం హతీరాంజీ బంజారా తెగకు చెందిన వ్యక్తి అని స్పష్టం చేశారని తెలిపారు. పెండింగ్లో ఉన్న మహంత్ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. మాకు ఏ పదవులు వద్దు, హతీరాంజీకి పూజించే హక్కు కల్పించాలని కోరారు. హతీరాంజీ మఠంను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 12 కోట్ల బంజారాలకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబును కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆయనకు ఇవ్వాల్సిన ఔన్నత్యం ఇవ్వడం లేదని తెలిపారు. ఎక్కడ వారో మహంతులు అంటూ వచ్చి దోచుకుంటున్నారని తెలిపారు. ఒకసారి నేను వెంకటేశ్వర స్వామినే, అయ్యా నీకు ఇన్ని రకాలుగా పూజలు అందించి నీకు సేవలు చేసినటువంటి ఒక బంజారా బిడ్డ, అతని అసలు పేరు బాదావత్ ఆశారాం బల్జోత్. అసలు పేరు బాదావత్ ఆశారాం బల్జోత్. అందుకోసమే హాతీరామ్ అనేటువంటి పేరు వచ్చింది అతనికి. హాతీ అంటే ఆయన ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆయనకు పెట్టినటువంటి శిక్షను ఆయనే తీసుకొని కనుకనే అతనికి హాతీరామ్ పేరు వచ్చింది. కానీ అతనికి అసలు పేరు బాదావత్ హాతీరామ్ బావాజీ. మరి అతని మఠం ఏమవుతుంది? 12 కోట్ల మంది దేశ విదేశాల నుంచి ఇప్పటికీ బంజారాలే మేము అక్కడ ఆరాధిస్తున్నాం. అది మా హక్కు. ఎందుకంటే మేము మొదటి నుంచి మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి మాట. మీకు ఒక నిండు నిజం చెప్పాలి. ఇది నేను ఆ జాతి వారసునిగా, హాతీరామ్ వారసునిగా నేను క్లెయిమ్ చేయడం లేదు. మొన్ననే అక్టోబర్లో ఈ దేశ ప్రధానమంత్రి అంతరిస్తున్నటువంటి బంజారాల సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి నగారా పేరుతో మహారాష్ట్రలో ఒక నగారా భవనాన్ని ప్రారంభించి అక్కడనే చెప్పాడు, హాతీరామ్ బావా సేవాలాల్ ఔన్నత్యాన్ని ఎవరు మర్చిపోగలరు? బంజారాలు ఈ దేశం చేసిన సేవలను ఎవరైనా కాదంటారా? మరి అంత గొప్ప మహనీయులు ప్రధానమంత్రి సాక్షిగా నిలిచారు హాతీరామ్ బావాజీ బంజారా అని. పోయినటువంటి ఐవి సుబ్బారావు, ఇక్కడ ఉండేటువంటి జానారెడ్డి, రఘువీరారెడ్డి గారు ఇచ్చినటువంటి లెటర్స్ ఉన్నాయి. ఆ ట్రస్ట్కి బంజారాలనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేయండి. గతంలో కూడా మఠం చైర్మన్ పేరుతోటి లచ్చిరామ్ నాయక్ని నియమించినటువంటి చరిత్ర ఉంది. వారు ఇక్కడనే మొన్న స్వర్గస్థులైన సంగతి కూడా నాకంటే మీకు ఎక్కువ తెలుసు. కనుక చివరిగా అయ్యా స్వామి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఆ బోర్డును ఉద్ధరించండి. ఆ మాంతులేంటో మరి అప్పుడు ఆ రోజుల్లో ఎవరికి తెలియదు కావచ్చు, వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారేమో. కానీ హాతీరామ్ బావ ఒక బంజారా బిడ్డగా, వారి వారసులంగా మేము దాన్ని కొనసాగించాలి. మేము ముఖ్యమంత్రి పదవులు అడుగుతలేము, మాకు ఏ పదవులు వద్దు సార్. ఆయనను పూజించుకుంటే అవకాశం ఇవ్వండి. అక్కడికి వస్తే ఏముందో చూడండి, ఏ స్థాయిలో ఉందో చూడండి. అక్కడికి పోతే బాధ అనిపిస్తుంది. మీకు భక్తులైనటువంటి పరమభక్తుడైనటువంటి హాతీరామ్ బావాజీ మఠం ఆ విధంగా ఉండడం మంచిగా లేదన్న ఉద్దేశం తప్ప నాకు వేరే ఏం లేదు.